కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం. అజామిలుని కథ. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియో, పుణ్యం సులభంగా కలుగుననియో, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్తిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్తుందరు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పఠింపక వర్ణసంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గూటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించని ప్రార్థించుచున్నాను అని కోరెను. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3 సమకూడిన సమయమున సత్వగుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. అధర్మమునందు ఎంతట ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రంన కలియుతావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాల మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదు లొనరించినను విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించుదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్పధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమవునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమావతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలునికి అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తన మానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహవాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములను పాటింపక సంచరించుచుండెను. ఈ విధంగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞ పవిత్రం తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడలాడుతూ ఉండేవాడు. నిరంతరం ఆమెతో కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండగా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటి వద్దనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగా జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజు ఆ 2 ప్రేమికులు అడవిలో వెడుతూ ఫలములను కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసురాలు కాగా కామందకారకముచే కన్నుమిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను.
వారిరువురికి కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం వాళ్ళకి ఏమాత్రం తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో తమ యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీలునకు భయము చెంది కుమారునిపైనున్న ప్రేమ వాత్సల్యముల వలన ప్రాణమును విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణమును విడిచిపెట్టెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు గడగడా వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులయగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చటికి వచ్చి, ఓ యమభటుల్లారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుపోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమి కాన వానిని మాకు వదులనివని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అంటే నారాయణుని పేరు తలవించినంత మాత్రాన ఎంతటి పాపములైనా కరిగిపోతాయి, పాపములన్నీ నశించిపోతాయి అని ఇక్కడ హరినామస్మరణ చేయడం అంతటి గొప్ప మహత్యం ఉంది అని చెప్పి ఈ అధ్యాయం యొక్క అర్థం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రక్త కార్తీక మహత్యం నందలి 8వ అధ్యాయం 8వ రోజు